సార్ నమస్తే అండి సత్యనారాయణ గారు. దయచేసి మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు ఏ సమస్యతో ఈ విఆర్ సార్ ఫోర్ నమస్తే తీసుకున్నారు చెప్పండి. సార్. నా పేరు సత్యనారాయణ, విజయనగరంలో ఉంటాను సార్. మ్మ్. నేను కిడ్నీ పెయిన్ ఉండేదండి, నాకు బాగా కిడ్నీలో 8 mm స్టోన్స్ ఉండేయండి. ఆ, అలాగే ఈ వెరికోస్ లెఫ్ట్ కాలు బ్లాక్ గా తయారైపోయింది, బ్లాక్ గా నల్ల నల్లగా మచ్చలు అయిపోయాయండి. మ్మ్. రక్తం మచ్చలు చిన్న చిన్న ఉండేయండి. అయితే నాకు డిసెంబర్లో బాగా కిడ్నీ పెయిన్స్ బాగా వచ్చాయండి. చూపించుకోవడానికి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి, మహారాజ్ హాస్పిటల్కి. 2 రోజులు 3 రోజులు వాడిన తర్వాత మళ్ళీ 4వ రోజు మళ్ళీ పెయిన్స్ అనేవి వచ్చాయి అనమాట. మ్మ్. అలాగే 2 సార్లు నేను డాక్టర్ గారు చూపించాను. సార్, ఈ పెయిన్ మళ్ళీ రిపీట్ వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆపరేషన్ చేద్దాం సార్ అని వారు సెలవిచ్చారు సార్. మ్మ్. అయితే నాకు కొంచెం బిజినెస్ ఉండేది. నేను హాస్పిటల్కి వస్తే నాకు పక్కన మళ్ళీ మా మిస్సెస్ ఉండాలని అది ఇంకొద్ది 2 రోజులు మ్మ్. మందులు వాడటంతో ఒకసారి వాసుదేవ్ గారు మామూలుగా నాకు వాట్సాప్లో కనిపించారు సార్. మ్మ్. వారు నాకు ఇంతకు ముందే మిత్రులు. ఓకే. వారు వాట్సాప్లో స్టేటస్ పెట్టడం కారణంగా ఏంటి సార్ ఇది, మీరు వాట్సాప్లో పెట్టారు నేను చూసానని అంటే, ఆయన పలానా సార్ అంటే, సార్ ఒకసారి మీకు వీలైతే కలవగలరా అని అడిగానండి. మ్మ్. కలవాలంటే వారు కూడా 2 రోజుల్లో వచ్చారండి. వచ్చిన తర్వాత నాకు ఇలా దీనికి పనిచేస్తుంది, నేను బాగా పనిచేస్తుందండి మీరు అడిగిన దానికి అనేసి అంటే, నేను 2 చెప్పానండి. నా కిడ్నీ ఒకటి ఉంది, అలాగే వెరికోస్ వెయిన్స్ ఒకటి ఉంది. వెరికోస్ వెయిన్స్తో నాకు పెద్ద ప్రాబ్లం లేదు, మ్మ్. శరీరం మాత్రమే నల్లగా మచ్చలు ఉంది, నాకు ప్రాబ్లం లేదని. కిడ్నీ మాత్రం నాకు బాగా నొప్పిగా ఉందండి అనేసి ఆ డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఆయన కాగితాలు చూపించానండి. మ్మ్. చూపించిన తర్వాత 8 mm అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదని, చాలా చిన్న విషయం, మీరు ఈ VR4 ఒకటే వాడినట్లయితే మీకు తప్పనిసరిగా తగ్గుతుంది అన్నారండి. మ్మ్. నేను డిసెంబర్లో ఆయన చూపించిన తర్వాత నాకు సరిగ్గా జనవరిలో వాళ్ళు ఇచ్చారండి, జనవరి 9ని. మ్మ్. జనవరి నుంచి వాడాను. ఈ రోజు వరకు కూడా నాకు పెయిన్ లేదు సార్. నేను లేటెస్ట్గా నేను ఒక ఫంక్షన్ కి ఊరు వచ్చాను, కానీ లేదంటే అవి కూడా నేను మ్మ్. రిపోర్ట్స్ కూడా మీకు చూపించేవాడును. యా, ఈ రోజు జీరో సార్, అంత చాలా ఫ్రీ ఉందండి, అసలు స్టోన్స్ అనేవి లేవు సార్. ఎక్సలెంట్ సార్. నాకు ఓకే. అద్భుతం జరిగిందని నాకు అనిపించింది సార్. మ్మ్. దీన్ని తప్పనిసరిగా 10 మందికి నేను తప్పనిసరిగా నాలాంటి కిడ్నీ పేషెంట్స్కి నేను తప్పనిసరిగా చెప్పాలని నేను నిర్ణయం చేసుకున్నాను సార్. గుడ్ అండి, గుడ్ అండి. ఇలాగే నాకు ఈ VR4 అందించినటువంటి వాసు గారికి, అలాగే ఈ VR4 కంపెనీకి, వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ నా వైపు నుంచి. దీని థ్యాంక్ నుంచి యూ సార్. మ్మ్. చాలా మంది కిడ్నీ పేషెంట్స్ అద్భుతాలు మాత్రం చూస్తారు సార్, నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఒక ఫంక్షన్ లో ఉండి కూడా అలాగే సార్, పిలిచి చెప్పండి సార్. మీకు వినిపిస్తుంటాయి ఆ మేళలో ఆ రికార్డింగ్ సాంగ్స్ అటు వినిపిస్తే ఇంకా దూరంగా వచ్చాను నేను. మ్మ్. అలాగే సార్, మీరు చూడగలిగితే నాకు వెరికోస్ వెయిన్స్ అండి, మ్మ్. నల్లగా డాట్స్ ఉండేయండి, ముద్ద ఇది బ్లడ్ అనేది నల్లగా మచ్చలు ఉండేవి. మ్మ్. అసలు నాకు దృష్టే లేదు. నేను కొద్ది రోజులు చూసుకుంటే అది తెల్లగా చెదిరిపోవడం మొదలయ్యింది సార్. మీరు ఓ, చూస్తానంటే ఇప్పుడే వావ్. మీకు చూపిస్తాను ఆ మచ్చలు కూడా. ఆ, ఇదిగోండి సార్, ఓకే. ఇదిగోండి సార్, ఇవన్నీ తెల్లగా చెదురుతున్నాయి సార్. వావ్. ఈ నల్ల డాట్స్ అన్ని కూడా అర్థమైంది. తెల్లగా మాయడం అవుతుంది సార్. మ్మ్. అద్భుతమైనటువంటి రిజల్ట్ సార్ ఇది. నేను తప్పనిసరిగా నా వంతు 10 మందికి సాయం చేస్తాను సార్. నేను బాగుండడం కాదు, నా పక్కన ఉన్న 10 మంది బాగుండాలని నేను తప్పనిసరిగా కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని సార్. సార్ నా ప్రయత్నం చేస్తాను సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫంక్షన్ లో ఉన్న వెంటనే వాసు గారు పిలవడంతో మీరు పక్కకు వచ్చి మాట్లాడడం, ఇది 10 మందికి మీలాంటి వాడుకున్నటువంటి వాళ్ళు చెప్పడం ద్వారా ఇంకొంతమందికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ నమస్కారం సార్. రియల్ టెస్టిమోనీ. రోజుకి ఎన్ని జై హింద్ క్యాప్సూల్ సార్. వేసారు చెప్పలేదు, ఒక్కసారి అదొక్కటి చెప్పి ముగించేద్దాం. సార్, మ్మ్. మొదట 3 రోజుల పాటు వాసు గారు చెప్పినట్టుగా ఒకటి వేశాను సార్. ఓకే. ఆయన అన్నారు, మీకు తప్పనిసరిగా నిద్ర బాగా పోవాలండి, మ్మ్. నీళ్ళు ఎక్కువ తాగాలి, మినిమం ఎలాగలేదన్నా 4 లీటర్లు తాగాలి, మ్మ్. వ్యాయామం చేయాలి, ఎన్వి ఏమి తినకూడదు, మ్మ్. అలాగే మీకు వీలైనంత వరకు మాదక ద్రవ్యాలు ఏమి తీసుకోకూడదని చెప్పారు సార్. ఓకే. మాదక ద్రవ్యాలు నాకు సహజంగా అలవాటు లేదు.
కానీ ఈ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అయ్యేవాడిని సార్. అయితే ఒక్కొక్క రోజు మార్నింగ్ మార్నింగ్ వేసుకోకపోతే మధ్యాహ్నం వేసుకుంటావాడిని. 3 రోజుల పాటు అలా అయింది. 4వ రోజు నుంచి రెండు తీసుకున్నాను సార్. అలాగే నేను రెండు సెట్లు నేను తెప్పించాను సార్. 2 సెట్లు పూర్తి అయిపోయి వెరీ గుడ్. మొన్న మూడో సెట్ కూడా ప్రారంభం చేశాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా ఇప్పుడు మీరు నేను పూర్తి రికవర్ అవుతారు. మీరు ఇంకొక 6 మంత్స్ అంటే పూర్తిగా కోర్స్ కంప్లీట్ చేసేయండి. ఖచ్చితంగా సార్ నాకు ఆ నమ్మకం కుదిరింది సార్. నాకు కిడ్నీ పూర్తిగా అది క్లియర్ అయ్యింది సార్. వెరికోస్ కూడా ఇంచుమించు స్టార్ట్ అయిపోయింది ఎక్సలెంట్ గా. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. అదే నేను వైజాగ్ లోన బీవీకే స్కూల్ దగ్గర ఉన్నటువంటి వెరికోస్ హాస్పిటల్ నెలకు ఒకసారి వస్తుంటారు. అక్షరాల 1,30,000 ఖర్చు అవుతున్నారండి ఆ వెరికోస్ డాట్స్ అని తీయడానికి. నాకు 1,30,000 ఆ అడిగారు. స్తోమత లేక నిజంగా 1,30,000 అండి. బాబా. ఆయన దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్. ఆయన కూడా ఫోన్ చేస్తుండేవారు మొన్నటి వరకును. అయ్యా నేను పలానా ప్రోడక్ట్ వాడుతున్నాను, నాకు తగ్గింది సార్, మరి నేను రాను సార్ అని చెప్పాను సార్. బా బా వండర్ఫుల్. సో 1,30,000 మీరు తగ్గించారు. డబ్బులు లేకుండా ఈరోజు దీంతోనే అవుతా ఉంది. వెరీ గుడ్ సార్. థ్యాంక్ దానికి యూ. కాదు కదా సార్, ఓవరాల్ గా బాడీలో అద్భుతమైనటువంటి మార్పు జరిగింది. నేను ఇంతకు ముందు కొద్దిగా భోజనం చేసేవాడిని సార్. మరి విషయం ఏమిటో తెలియదు కానీ భోజనం ఈసారి బాగా ఎక్కువ తింటున్నాను. మా ఆవిడ అంటే Okay. ఏంటి సార్ భోజనం ఎప్పుడు వేసినా తగ్గించి తినేవారు, ఇప్పుడు ఎక్కువ తింటున్నారు అనేది అనమాట. తెలియదు, అర్థం కాలేదు. భోజనం మాత్రం ఎక్కువ తింటున్నాను ఈ మధ్య కాలంలో. ఇంత ముందు కొద్దిగా పెట్టినా చాలే అనేవాడిని. సార్ సార్ ఎక్సలెంట్ అండి. అది సార్ నాకు Thank you. చాలా ఆనందకరమైనటువంటి. దీంతో పాటు ఈ రోజు మా ఫ్యామిలీ నలుగురు ప్రతిరోజు కూడా మా మిస్సెస్ మా పిల్లలు కూడా ఒక్కొక్కరు తీసుకుంటారు సార్. వాళ్ళు ఓకే. సార్ చెప్పారు, ఇది ఆరోగ్యం బాగుండడం కోసం మనం ఒకటి వాడుకుంటే చాలు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ప్రాబ్లం కోసం వాడుకోవచ్చు అని చెప్పారు సార్. సార్ అందుకోసం మా పిల్లలు కూడా ఒక్కొక్కరు తీసుకుంటున్నారు సార్ ప్రతిరోజు. ఎక్సలెంట్ అండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు, మీ యొక్క విలువైన టైంని మాకు ఇచ్చి గవర్నమెంట్ చెప్పినందుకు. హాస్పిటల్ డాక్టర్ గారు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.